నిన్నటి నుంచి ఒకటే టాపిక్ ఎగ్జిట్ పోల్స్లలో కొంచెం ఒక రియాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఎగ్జిట్ పోల్ని తీసుకున్నాను. అదేంటంటే చాణిక్య ఎక్స్. ఇది క్రియేట్ చేసింది వచ్చేసి సాక్షాత్తు అంటే దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నది వచ్చేసి ప్రశాంత్ కిషోర్. సో దీన్ని ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా ప్రిడిక్ట్ చేశారు అంటే జనసేన అండ్ టీడీపీ బీజేపీ కూటమికి 109 వస్తాయని చెప్తుంది. అండ్ వైసీపీకి 47 వస్తాయని చెప్తుంది. వెరీ కీన్ అంటే పోటాపోటీగా ఉండేవి 19 సీట్లు ఉన్నాయని చెప్తుంది. పోటాపోటీగా అంటే మీనింగ్ ఏంటి అంటే జస్ట్ ఒక 5% మాత్రమే వేరీ ఉండేది. సో మనకు తటస్థ ఓటర్లు అనేవాళ్ళు అంటే ఇటు సైడ్ ఎన్డీఏ సైడ్ నుంచి కానీ వైసీపీ సైడ్ నుంచి తటస్థ ఓటర్లు 5% ఉన్నారు అంటే అలాంటి సిచ్యువేషన్లలో కీన్ అనే ఆప్షన్ని తీసుకుంటారు. అంటే అక్కడ పర్టికులర్గా ఎవరు వస్తారు అని తెలియనప్పుడు సో పక్కాగా గెలుస్తుంది అని చెప్పేస్తే 119 ఆ కీని ఇతల సైడ్ యాడ్ అవుతే కన్నా 130 దగ్గరికి వస్తుంది ఎన్డీఏ కూటమి. అదే 19 ఇటు సైడ్ యాడ్ అయితే కన్నా 60 మ్యాక్సిమం 60 దగ్గర ఆగిపోతారు. సో ఓవరాల్గా ప్రభుత్వం ఫామ్ చేసేది వచ్చేసి టీడీపీ అనేది క్లియర్ కట్గా చెప్పాడు. సో ఇలాగ జిల్లాల వారీగా వెళితే అండ్ పార్టీల వారీగా వెళ్తే పక్కాగా 100% గెలిచే స్థానాలు జేఎస్పీవి 11 ఉన్నాయి. అవి ఖచ్చితంగా మినిమం కౌంట్ అనమాట. 100% పక్కాగా మినిమం 20,000 ఓట్ మెజార్టీతో గెలిచే స్థానాలు 11 ఉన్నాయి. అలాగే టీడీపీకి మోర్ దాన్ 20,000తో గెలిచే స్థానాలు 67 ఉన్నాయి. అలాగే వైసీపీకి 20,000 అబోవ్ మెజార్టీతో గెలిచే స్థానాలు 32 ఉన్నాయి. సో ఈ 20,000 కంటే తక్కువ ఉన్నవి అంటే పోలైన ఓట్లలో అంటే చెప్పాను కదండి ఇందాక తటస్థ ఓటర్లు ఎక్కువగా డిసిజన్ చేసే స్థానాలు వచ్చేసి 19 ఉన్నాయి. వాటిలో కూడా కొంచెం దగ్గరగా ఉన్నవి వచ్చేసి జనసేనకు 5 దగ్గరగా ఉన్నాయి. అలాగే టీడీపీకి 25 దగ్గరగా ఉన్నాయి. బీజేపీకి 1 దగ్గరగా ఉంది. వైసీపీకి 15 దగ్గరగా ఉన్నాయి. సో ఈ దగ్గరగా ఉండే వాటిని కూడా కలుపుకుంటే వైసీపీకి 47, టీడీపీకి 92, జనసేనకు 16, బీజేపీకి 1 అనేది మనకు ఈ ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వేలో తెలిసినది. సో ఎంపీ స్థానాల గురించి మాట్లాడుకుంటే బీజేపీకి 2, బీజేపీ 6 చోట్ల పోటీ చేసింది. బీజేపీకి 2 స్థానాలు అనేది వస్తుంది. జేఎస్పీ 2 పోటీ చేసింది, 2లో 2 గెలుచుకుంటుంది. అలాగే పోటాపోటీగా బీజేపీ 1 చోట మంచి లీడింగ్ పొందుతుంది. వైసీపీ 2 చోట్ల లీడింగ్ పొందుతుంది. అలాగే టీడీపీ 13 ప్లేసెస్లలో మనకు లీడింగ్లో ఉంది. అలాగే వైసీపీ కేవలం 5 స్థానాలకు మాత్రమే నిలిచిపోయింది. సో మనకు జనరల్గా ఒక పార్లమెంట్లో మినిమం 6 స్థానాలు ఉంటాయి. ఇక్కడ 5 ఎంపీ స్థానాలు పర్టికులర్గా గెలుస్తుంది అని చెప్తుంది. సో 5 × 6 సో 30 నుంచి 40 స్థానాలు అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. అంటే ఆ ఎమ్మెల్యే సీట్లకు ఇలా ఎంపీ సీట్లకు కూడా దగ్గర మ్యాచింగ్ అనేది మనకు ఈ చాణిక్య ఎక్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో కీన్ గురించే మాట్లాడుకుంటాం. అంటే పోటాపోటీగా ఎక్కడుంది అనే అంశాలు మాట్లాడుకుంటే అనకాపల్లిలో బీజేపీకి ఎడ్జ్ చూపిస్తూ ఉంది. బీజేపీకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. పోటాపోటీగా ఉంది కానీ బీజేపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే తిరుపతిలో వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నారు. వైసీపీకి అంటే పోటాపోటీ అయితే ఉంది కానీ వైసీపీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నారు. అంటే మళ్ళీ అది ఆ జేఎస్పీ మీద కూడా రావచ్చు. అలాగే చిత్తూరులో కూడా వైసీపీ ఎస్సీ క్యాండిడేట్. ఇంకా శ్రీకాకుళంలో ఎక్కువగా ఉన్నాయి. శ్రీకాకుళంలో పోటాపోటీ ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు శ్రీకాకుళంలో ఎక్కువగా ఉన్నాయి అంటే జగన్ గారు ఏం చెప్పారు అంటే విశాఖపట్నం రాజధానిగా చేస్తా అని చెప్పారు. అక్కడేమో రాజధాని భూముల వాల్యూ పెరుగుతాయనే ఉద్దేశంతో వైసీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపే వాళ్ళు ఉన్నారు. అలాగే జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఇంతకుముందు చేసిన అభివృద్ధి అలాగే వైసీపీలో ఉన్న నెగిటివ్స్ దానివల్ల ఓటర్స్ జంపింగ్ అనేది ఎక్కువగా ఉంది టీడీపీ జనసేన వైపు. సో బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట. బ్యాలెన్స్డ్గా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మనకు ఈ జిల్లాలో ఎక్కువగా పోటాపోటీ అనేది కనబడుతూ ఉంది. అన్నీ కూడా మోస్ట్లీ
మనకు ఈ శ్రీకాకుళంలో చూస్తే 6 స్థానాలు కూటమికి, 4 స్థానాలు వైసీపీకి ఉన్నాయి. విజయనగరంలో కూటమికి 5 స్థానాలు, వైసీపీకి 3 స్థానాలు. పోటాపోటీగా వెరీ క్వీన్ అంటే చీపురుపల్లిలో అసలు డిసిజన్ అనేది తీసుకోలేని పరిస్థితులలో అక్కడ పోటాపోటీ అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. విశాఖపట్నంలో చెప్పాను కదండి, రాజధాని ఎఫెక్ట్ వల్ల మనకు పోటాపోటీ కనబడే నియోజకవర్గాలన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో అక్కడ కాకుండా ఈ కర్నూలులో, నెల్లూరులో, చిత్తూరులో, రాయలసీమ ప్రాంతంలో అయితేనేమి, తూర్పుగోదావరి ప్రాంతంలో అయితేనేమి ఒక సైడ్ పూర్తిగా ఉండిపోయింది. ఎక్కడైతే రాజధాని అన్న మాట ఎత్తారో అక్కడ మనకు పోటాపోటీ అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది. సో విశాఖపట్నంలో వచ్చేసి ఎడ్జ్తో కలిపి అంటే టీడీపీ పక్కాగా గెలిచే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఎడ్జ్తో కలిపేసి టీడీపీకి మొగ్గు చూపించే నియోజకవర్గాలు మనకు 11 వరకు ఉన్నాయి. వైసీపీకి ఒకటే ఉంది. అరకు వ్యాలీ వచ్చేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అరకు పక్కాగా వైసీపీకి వస్తుందని చెప్తూ ఉన్నారు. ఇంకా పోటాపోటీగా ఉండేటి వచ్చేసి పాడేరు, చోడవరం అండ్ విశాఖపట్నం నార్త్. ఈ 3 వచ్చేసి అసలు ఎవరు అనేది క్లియర్గా చెప్పలేకున్నాం అనేది వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. ఇంకా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఇంతకుముందు ఈస్ట్ గోదావరిలో వైసీపీ పూర్తి మెజారిటీని చూపించింది, దగ్గరగా 14 వైసీపీని చూపించింది. కానీ ఇప్పుడు అది సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు టోటల్గా కూటమికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కూటమికి 14 అండ్ వైసీపీకి 4 పోటాపోటీగా ఒక స్థానం అనేది ఉంది. వెస్ట్ గోదావరిలో కూడా ఇంతకుముందు కేవలం రెండు ప్లేసెస్లలో మాత్రమే, వెస్ట్ గోదావరిలో కేవలం 2 ప్లేసెస్లో పాలకొల్లు అండ్ ఉండి, ఈ 2 ప్లేసెస్లో మాత్రమే టీడీపీ ఉన్నది. కానీ ఇప్పుడు టోటల్గా 11 స్థానాలలో కూటమి విజయం సాధించబోతుంది అని చాణక్య ఎగ్జిట్ పోల్ అనేది చెప్తూ ఉంది. అలాగే వైసీపీ ఒకటి ఎడ్జ్ అండ్ ఒకటి పక్కాగా విన్ అయ్యే ప్లేస్ వచ్చేసి ఉంగుటూరు, పక్కాగా విన్ అయ్యే ప్లేసు. ఎడ్జ్లో వచ్చేసి ఉంగుటూరు వచ్చేసి ఎడ్జ్లో ఉంది. పోలవరం వచ్చేసి పక్కాగా విన్ అయ్యే ప్లేస్లో ఉంది. పోలవరము, అరకు ఎప్పటి నుంచో వైసీపీని అంటున్నారు, కంపల్సరీగా అదైతే కన్నా విన్ అవుతుంది. అలాగే కృష్ణా డిస్టిక్ పూర్తిగా ఎల్లోమయం. ఇంతకుముందు పూర్తిగా వైసీపీ మయం, కేవలం 2 మాత్రమే, గంగవరము, విజయవాడ ఈస్ట్, ఈ 2 మాత్రమే టీడీపీలో ఉన్నవి. ఇప్పుడైతే పూర్తిగా ఒక సైడే మొగ్గు చూపించడం జరిగిపోయింది. అవనిగడ్డ జేఎస్పీకి వెళ్తుంది. సో కూటమికి ఓవరాల్గా 12 వస్తున్నాయి, వైసీపీకి 3 వస్తున్నాయి. పోటాపోటీగా ఒక్క ప్లేస్ ఉంది, అది విజయవాడ వెస్ట్. గుంటూరు కూడా ఇంతకుముందు పూర్తిగా వైసీపీ మయం, కేవలం 2 ప్లేసెస్లో మాత్రమే, రేపల్లె మరియు గుంటూరు వెస్ట్లో మాత్రమే టీడీపీ ఉన్నది. ఇప్పుడు పూర్తిగా అన్నీ కూడా వైసీపీకి వీడి టీడీపీకి మొగ్గు చూపించడం జరుగుతుంది. ఇక్కడ కూటమికి 13 వరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకటి అది కూడా ఎడ్జ్లో గెలిచే, గుంటూరు జిల్లాలో ఎడ్జ్లో గెలిచే ప్లేస్ కేవలం ఒకటి మాత్రమే ఉంది, అది గుంటూరు ఈస్ట్. ప్రకాశంలో ఇంతకుముందు పోటాపోటీగానే ఉన్నాయి, 2 ఈక్వల్గానే ఉన్నాయి. టీడీపీ అండ్ వైసీపీ కూడా 2 ఆల్మోస్ట్ ఆ ప్రకాశం జిల్లాలో సేమ్గానే ఉండేవి. ఇప్పుడు వచ్చేసి పూర్తిగా ఎడ్జ్కు దీనికి విత్ విన్నింగ్ అండ్ ఎడ్జ్ కలిపేసి కూటమికి 9 స్థానాలు, వైసీపీకి 2 స్థానాలు ఉన్నాయి. పోటాపోటీగా 1 స్థానం ఉంది. నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు క్లీన్ స్విప్ అండి, వైసీపీ వచ్చేసి క్లీన్ స్విప్, ఒక్క నియోజకవర్గం కూడా టీడీపీ గెలవలేదు. ఈసారి 50-50 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 కూడా 9లో 10లో 4 కూటమి గెలిచే అవకాశం ఉంది, అలాగే వైసీపీ 5 గెలిచే అవకాశం ఉంది. కడప సొంత జిల్లా, దీనిలో నేను ఇది చూసిన తర్వాతనే ఈ ప్రిడిక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్న విషయానికి నేను ఒక కన్క్లూజన్కి వచ్చాను అనమాట. సో ఇక్కడ కడపలో లాస్ట్ టైం 10కి 10 వైఎస్ఆర్సీపీనే వచ్చింది. ఈసారి పోటాపోటీగా క్లియర్గా గెలిచే స్థానాలు వచ్చేసి ప్రొద్దుటూరు అండ్ మైదుకూరు పక్కాగా గెలుస్తుంది. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ 100% గెలుస్తాడు, మంచి మెజార్టీతో గెలుస్తాడు, నియర్లీ 30,000 దాకా వస్తుంది. అలాగే ప్రొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి గారు కూడా 30,000 మెజార్టీతో గెలుస్తారు. సో ఆ 2 ప్లేసెస్లో టీడీపీ అని ఇచ్చారు. పోటాపోటీ స్థానాలలో వచ్చేసి కమలాపురం అండ్ జమ్మలమడుగులో
పోటాపోటీ ఎక్కువగా కనబడుతూ ఉంది. కమలాపురం నుండి పుత్తా గారు అండ్ జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ గారు బీజేపీ క్యాండిడేట్ కాబట్టి సింబల్ వల్ల కొంచెం ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పోటాపోటీ అనే అవకాశం ఇచ్చారు. అలాగే కడప నుంచి కూడా అంజద్ బాషా మరియు రెడ్డమ్మ మాధవి గారికి కూడా పోటాపోటీ ఉంది. కొంచెం అంటే ఒక 15,000 వరకు మెజార్టీ వైసీపీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో కడపలో కేవలం కూటమి 2 సీట్లతో మాత్రమే 2 నుంచి 4 సీట్లతో మాత్రమే సర్ది పెట్టుకుంటుంది. వైసీపీకి 6 సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కర్నూలు డిస్ట్రిక్ట్ లాస్ట్ టైం క్లీన్ స్వీప్, వైసీపీ అన్ని స్థానాలు గెలుచుకున్నది. ఈసారి పోటాపోటీ బాగా పెరిగిపోయింది. వైసీపీకి బాగా తగ్గుముఖం పట్టిపోయింది. 4 స్థానాలు కూటమికి అండ్ పోటాపోటీలో కూడా ఇంకొక 2 స్థానాలు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. 8 స్థానాలలో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. నంద్యాలలో ఎక్కువగా మనకు తెలిసిన స్థానాలు ఇక్కడ నియోజకవర్గాలు నంద్యాల ఒకటి, ఆలగడ్డ ఒకటి. ఆలగడ్డలో వైసీపీనే రాయబోతుంది అండ్ నంద్యాలలో కూడా వైసీపీనే రాయబోతుందని స్థానిక ఎగ్జిట్ పోల్ తెలుపుతుంది. అనంతపురంలో కూడా కేవలం హిందూపురం బాలకృష్ణ గారి నియోజకవర్గం అండ్ ఉరవకొండ ఈ 2 స్థానాలు మాత్రమే లాస్ట్ టైం టీడీపీ ఉంది. ఈసారి పూర్తిగా టీడీపీ వశం కాబోతుంది, కూటమి వశం కాబోతుంది. 10 స్థానాలు కూటమికి, 3 స్థానాలు వైసీపీకి, ఒకటి పోటాపోటీ. అనంతపూర్ అర్బన్ ఏరియా పోటాపోటీగా ఉండబోతుందని స్థానిక ఎగ్జిట్ పోల్ ద్వారా తెలుస్తుంది. అలాగే చిత్తూరు లాస్ట్ టైం కేవలం 1 మాత్రమే టీడీపీకి వచ్చింది, కుప్పం మాత్రమే, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం తప్ప రిమైనింగ్ అంతా కూడా మనకు వైసీపీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈసారి వచ్చేసి మనకు కంపల్సరీగా కూటమి మెజార్టీని సంపాదిస్తుంది. 8 స్థానాలు కూటమి, 5 స్థానాలు వైసీపీ, 1 పోటాపోటీగా ఉందని చెప్తున్నారు. సో ఈ ఎగ్జిట్ పోల్ వచ్చేసి మనకు మెయిన్ పర్సన్ వచ్చేసి ప్రశాంత్ కిషోర్ గారే, ఒక వేరే నేమ్తో మనకు రన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ.